బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సలహాదారు నియామకాలు రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది. 7 నియామకాలు రద్దు చేస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, సోమేష్ కుమార్, చెన్నమనేని రమేష్, జిఆర్ రెడ్డి, శోభల నియామకాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న రాజీవ్ శర్మ, పోలీసు లా అండ్ ఆర్డర్ క్రిమినల్ కంట్రోల్ సలహాదారుగా ఉన్న అనురాగ్ శర్మ, మైనార్టీ వెల్ఫేర్ సహాయదారుగా ఉన్న ఏకే ఖాన్, ఆర్థిక సలహాదారుగా ఉన్న జిఆర్ రెడ్డి, ఫారెస్ట్ వ్యవహారాల్లో సలహాదారుగా ఉన్న ఆర్ శోభ, సీఎం ముఖ్య సలహాదారుగా వ్యవహరించిన సోమేష్ కుమార్, అలాగే వ్యవసాయ వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సలహాదారు నియామకాలు రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. 7 నియామకాలు రద్దు చేస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, సోమేష్ కుమార్, చెన్నమనేని రమేష్, జిఆర్ రెడ్డిల అలాగే శోభల నియామకాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది 2 రోజుల్లోనే ఏదైతే ప్రభుత్వ సలహాదారులుగా పనిచేస్తున్నా, అంటే గతంలో ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఆయనకు సలహాదారులుగా పనిచేసిన 7 అధికారాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకుంటే కనుక 7 ఉన్నారు. ఇదంతా కూడా రిటైర్డ్ అయిపోయిన వాళ్ళే. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా 4 నుంచి 8 ఏళ్ల పాటు ఈ సలహాదారులుగా పనిచేస్తున్నారు, ప్రభుత్వ సలహాదారులుగా పనిచేస్తున్నారు. అయితే వీరిలో ఒకసారి చూసుకుంటే కనుక సిఎస్ గా పనిచేసిన సోమేష్ కుమార్ చీఫ్ సలహాదారుగా, సీఎం సలహాదారుగా ఉన్నారు. ఆయనతో పాటుగా మనకి రాజీవ్ శర్మ, ఇతర అనురాగ్ శర్మ కూడా ఉన్నారు. అదేవిధంగా ఏకే ఖాన్ మైనారిటీ సంఖ్యను చూస్తున్నవారు. అదేవిధంగా చెన్నమనేని రమేష్, అదేవిధంగా జిఆర్ రెడ్డి, శోభలు 7 కూడా రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే మనకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందో, కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉంటారో, ఎవరు సలహాదారులు కావచ్చు, లేకుంటే నామినేటెడ్ పోస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, మామూలుగానే వాళ్ళ పదవుల నుంచి వైదొలుగుతుంటారు. కానీ వీళ్ళు ఇంకా సలహాదారులుగా కొనసాగడంపై ప్రభుత్వం వెంటనే వాళ్ళని తొలగించడం జరిగింది. కానీ ఇంకా కూడా పాలనలో భాగంగానే మనం చూడాలి తప్ప ఇది పెద్దగా విమర్శలకు దారిచ్చేదిగా ఏమాత్రం చూడకూడదని అందరూ అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. Thank you. Thanks for update, Srinivas.